నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఇప్పటి వరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతం రాజు సుధాకర్ పై విమర్శనాస్త్రాలు సంధించిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి.రా తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. దేవాదాయ శాఖను సింహాచలాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. శుక్రవారం ఉదయం డాబా గార్డెన్స్ లోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను 5 ఏళ్ల పాటు పీడించుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు శారదా పీఠానికి అధిపతిని అని చెప్పుకున్న స్వరూపానంద సేవలో తరించిందన్నారు. దేవాదాయ శాఖ కార్యకలాపాలు మొత్తం స్వరూపానంద చేతికి వెళ్లాయని ఆరోపించారు. చివరకు స్వరూపానంద సూచనలతోనే ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తను కూడా మార్చేసిన నీచమైన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. తద్వారా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల దృష్టిలో వైఎస్ జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని అన్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తి సింహాచలం ఘటనపై మొసలి కన్నీరు కార్చడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. సింహాచల చరిత్రలో ఎప్పుడు కూడా అవాంఛనీయ ఘటన సంభవించలేదని, ప్రకృతి విపత్తు కారణంగా బలమైన ఈదురు గాలులు భారీ వర్షానికి సింహాచలంలో గోడ కూలిపోయిందని అన్నారు. మరోవైపు ఇదే అంశంపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ కూడా కొనసాగిస్తోందని తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకుని వారి కన్నీటిని తుడిచివేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి మానసిక రోగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాబందులా వాలిపోయారని అన్నారు. ఇప్పుడే కాదు, ఏ ఘటనలో ఎవరు ప్రాణాలు కోల్పోయినా తనకు లాభం ఉంటుందంటే వైఎస్ జగన్ రాబందులా వాలిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలే బాధలో ఉన్న బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి పుండు మీద కారం జల్లే విధంగా వ్యవహరించారని బివి.రా విమర్శించారు. వైఎస్ జగన్ తానా అంటే తందానా అన్నట్టు బొత్స సత్యనారాయణ, కోడిగుడ్ల శాఖ మంత్రి గుడివాడ తదితరులు డ్రామాను మరింతగా రక్తి కట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా శవ రాజకీయాలు మాని హుందాగా ప్రవర్తించాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఏది ఏమైనప్పటికీ సింహాచలంలో సంభవించిన దుర్ఘటన అత్యంత బాధాకరమని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పల్లా శ్రీనివాస్ వర్గం నా పైన కోవట్ అనే మాట మాట్లాడారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి నాకు ఎదురొచ్చిన వాళ్ళకే ప్రమాదం, నేను ఎదురైన వాళ్ళకే ప్రమాదం. ఎందుకంటే నా వైపు ఎదురొస్తే 100 వేస్తాను. నాకు ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు, క్యాల్కులేషన్స్ లేవు, మ్యానిపులేషన్స్ లేవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పవర్ అయినా, నేను ధైర్యం దొరికే. వన్స్ ఐ ఎంటర్ హిస్టరీ రిపీట్స్ అగైన్. ద పల్లా శ్రీనివాస్ ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్స్ మొదలు చేస్తారు. మరి మనం చూసాం సింహాచలం ఇష్యూ. దీన్ని ప్రతిపక్ష పార్టీ వైసీపీ అని చెప్పుకునే వైసీపీ దాన్ని ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తుంది. ముఖ్యమంత్రి బాధ్యత అంటది, మంత్రులది బాధ్యత అంటది, ఏమేమో మాట్లాడతారు ప్రతి మాటలు. నిజంగా ఆ సంఘటన చాలా బాధాకరం చెప్పడం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా యంత్రాంగం కానీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు తప్ప ఎటువంటి అవసరం జరగలేదు, ఆ ఒక ఇన్సిడెంట్ తప్ప. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా బ్రహ్మాండం చేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యం అంటారు. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వం జగన్ ఉన్నా సరే, చంద్రబాబు ఉన్నా సరే, ఎవరున్నా సరే ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ ఒక సైకో వ్యక్తికి ప్రభుత్వం మీద మాట్లాడతారంటే అతని పరిపాలన ఎంతో అర్థం చేసి మనం చేస్తారు. ఈరోజు మీరు చూసినట్లయితే ఆ సింహాచలంలో డిప్యూటీ ఇంజనీర్గా ఉన్న శ్రీహర్ రాజు, ఆయన ఒక ఫిట్టర్గా జాయిన్ అయ్యాడు, క్లీనర్గా జాయిన్ అయ్యాడు. అలాంటి వాడు డిప్యూటీ ఇంజనీర్గా ఉన్నాడు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రాజు ఎన్ఎంఆర్గా చేరాడు. అలాంటి వ్యక్తులు ఈగా ఉన్నాడు. మరి ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ 1 వీక్ ముందు వచ్చి ఏం ఏర్పాటు చేసి ప్రశ్నిస్తాను. మరి గతంలో ఇదే రామచంద్ర మోహన్ ఈవోగా ఉన్నప్పుడు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ ప్రసాద్ గారు మన సీఎంఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక సైట్ విషయంలో లెటర్ రాస్తే అప్పటికే కోర్టులో ఉంది మ్యాటర్. కానీ ఏమీ లేకుండా 200 గజాల స్థలం, దేవస్థాన స్థలం దారాంతం చేసి పడుతున్నారు. అంటే ఈరోజు రామచంద్ర మోహన్ ఎంత అవినీతిపరుడు అంటే 28, 29
టికెట్లు గల్ఫ్ కోర్ట్ దగ్గర టికెట్ బ్లాక్లో అమ్ముకున్నారు. టికెట్లన్నీ అక్కడ అమ్ముకున్నారు. నిజంగా భక్తులకు టికెట్ అందలేదు. ఈ రోజున ఎందుకంటే ఆరోపణ చేస్తానో ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంత కట్టాలి, ప్లింత్ పేమెంట్ ఏంటో ఎలా కట్టాలో ఏమీ తెలియని ఒక దద్దములు అధికారులు సింహాచలం అంటే ఈ సమస్య ఒక సింహాచలమే కాదు, భారతదేశంలో అన్ని దేవాలయాల్లో కూడా గతంలో రికమెండ్ చేస్తున్నారు, ఇంకా కొనసాగుతున్నారు. ఈవేళ ఈ సింహాచలం దేవస్థానం ప్రభుత్వం అంటే ఏ అధికారి అయినా సరే మ్యాక్సిమం 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకే ఉండాలి. కానీ 20 సంవత్సరాలైనా 25 సంవత్సరాలైనా ట్రాన్స్ఫర్ లేవు. మరి ఏంటో ఇంట్లో అర్థం కావట్లేదు. ఈవేళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, దీని పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రబాబు గారు మనవి చేస్తాను. ఆయన తొత్తులైన ఈ శ్రీహరిరాజు, ఈ శ్రీనివాసరాజు ఆయన తొత్తులు, ముఖ్యంగా రమణమూర్తి అనే వ్యక్తి ఉన్నాడు, శారదాపీఠం మనిషి. మనం గతంలో చూసాం. శారదాపీఠం ఏదైతే సింహాచలం చైర్మన్ అశోక్ గజపతి రాజు గారిని తప్పించి సంచిత గజపతి రాజుని ఎలా చూసాం. అంటే సింహాచలం భూములు కొట్టేయాలని చెప్పి గత ప్రభుత్వం చూసింది. కానీ నిజంగా భగవంతుడు ఉన్నామని చెప్పడానికి ఉదాహరణ మొన్న శాస్త్ర గురించి జరిగింది. చెప్పాలని ఇబ్బంది కాదు, ఇంకా చాలామంది ప్రాణాలు పోవాలి. కానీ అది దురదృష్టం. ఆ వాళ్ళు కన్స్ట్రక్షన్లో ఇక్కడ రామచంద్రమోహన్ తన బినామీలకు ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించాడు, దాంట్లో కమిషన్ కొట్టారు. అంటే కేవలం భగవంతుడు డబ్బులు కూడా సింహాచలం నుంచి తరలిపోతున్నాయి. బ్లేమ్ చేయట్లేదు. కానీ ప్రభుత్వం వెంటనే మీరు అధికారులకి సర్టిఫికేట్ చూస్తున్నారు. ఏ ఒకటి సర్టిఫికెట్ లేవు, అన్ని దొంగ సర్టిఫికెట్లే. అంటే వ్యవస్థ ఎలాగైపోయిందంటే మా చేతుల్లో ఉంది కదా. అంటే ముఖ్య బాధ్యత కమిషనర్ది, మంత్రులది కాదు. కమిషనర్ ఒక రాష్ట్రానికి ఒక దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్నాడు. ఏం పీక్తో అడుగుతున్నాను. ఈరోజు 8 మంది ప్రాణాలు పోతే మీరు ఏదో ప్రభుత్వం డబ్బు ఇవ్వటం కాదు, మీరు ఎలాగేస్తే అడుగుతారు ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు, ప్రజలు కట్టే పన్నుని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు తప్ప ఇలాగ చచ్చిపోయిన వాళ్ళకి మీరు ఇమ్మని రావట్లేదు. ఎవరి వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళని వసూలు చేయండి. సింహాచలంలో దేవస్థానంలో ఉన్న అధికారులు అందరూ అన్ఫిట్ టు బి అధికారులు దొంగలుతున్నారు. సో దయచేసి ఒక్కొక్కరికి పారదర్శక 50 లక్షలు డిమాండ్ చేస్తారు. సింహాచలంలో ఉన్న అధికారులు, ఈవో, కమిషనర్ మొత్తం దీంట్లో పెట్టండి. అంతేకాని ప్రజలు డబ్బు వేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకు మనం చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సైకోస్ ఎలా పెరిగిపోయిందంటే మామూలుగా రాడు, సవాలు కనపడితే చాలు రాబందులాగా వాలిపోతున్నాడు. ఒక గద్దె మీద సవాలు పడతాం. అసలు ఈ బుద్ధులు అడుగుతున్నాను. ఈవేళ ఇది ప్రకృతి వైఫల్యం. ఆ రోజు ఎవరు ఊహించలేదు. గాలి వాన వస్తుంది, తుఫాను వస్తుంది, వర్షం పడుతుందని దేవస్థానం గాలి ఎవరు ఊహించలేదు. జరిగింది. అది బాధ్యత ఎవరు వహించాలండి? కమిషనర్. ఆ కట్టిన వాళ్ళు కూడా సరైన కన్స్ట్రక్షన్ చేయాలి, టెంపరీ వాల్. ఇదంతా ప్రసాద స్కీమ్ నుంచి డబ్బులు డైవర్ట్ చేశారు. మరి ఇంత చేస్తుంటే ఈ అధికారుల్ని ఎందుకు వదిలేస్తారు అడుగుతున్నారు. ముఖ్యంగా సింహాచలంలో ఉన్న అధికారులు ఎవరికి సర్టిఫికెట్ లేవు. దే ఆర్ నాట్ చదువుకోలేదు, దొంగ సర్టిఫికెట్ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఉంటే భగవంతుడికి అపచారం ఏం జరుగుతున్నారు. దాన్ని ఒకటే కోరుతున్నాను, దయచేసి దీన్ని ఏదైతే సీఎం గారు ప్రకటించారో అది ఆపమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అధికారులు నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఈ డబ్బు వాళ్ళ ద్వారా కట్ చేసి ఇప్పించాలి. అప్పుడే ముందు మిగతా శాఖల్లో అన్ని శాఖలో ఒక భయం పుట్టుకొస్తుంది. చచ్చిపోతూ ఉంటుంటే ప్రభుత్వం ఇస్తుంటే వీళ్ళు భయం రావట్లేదు. అదే డెఫినెట్గా దీనికి అధికారులు శిక్షించాలని కోరుతాను. శిక్షణ కాదు, డబ్బు వస్తుంది నేను కోరుతున్నాను. అండ్ నెంబర్ 2, దీనిపైన మనం మాట్లాడుతున్నామో వాళ్ళు నేను ఈవేళ శుక్రవారం నాడు చర్చకు రమ్మని చెప్పి పిలిపించాను. అయినా నో రెస్పాన్స్, స్టేట్మెంట్లే తప్ప వాళ్ళు మాట్లాడలేదు. దాన్ని ఒకటే కోరుతున్నాను, మిస్టర్ పల్లా శ్రీనివాసరావు, నీకు నేను ఎవరినైనా 3 సార్లు అవకాశం ఇస్తాను. సండే అయిపోయింది, నేడు అయిపోయింది, శనివారం కానీ నేనే చెప్తాను. టైం 11 o'clock దస్పాల హోటల్లో నేను వెయిట్ చేస్తాను. రాని సమయం వాళ్ళు రాకపోతే నీ భాగవతం ఇంకా నెక్స్ట్ రోజు పెడతానని మనం చేస్తున్నాను. ఈరోజు సౌత్లో కూడా నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడైతే సుధాకర్ మీరు ఆ రకంగా మాట్లాడారో మనమంతా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అన్న మీడియం నడుస్తున్నాను. నేను అన్నాను, నా వెంట కాదు, తెలుగుదేశం పార్టీకి లాయల్టీగా ఉండండి. ఈ పార్టీ మనందరిది, అంతేకాని ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చావు లేదు. మనందరూ పార్టీకి మోస్తంభాలు. అదలా దయచేసి తప్పు చేస్తే మీ ప్రాంతంలో ఏ నాయకుడైనా ఐ డోంట్ కేర్, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఆధారంతో నాకు ఇస్తే ఎవడైనా సరే నేను బజారు పెడతానని చెప్పి మరొకసారి ప్రజలు మనవి చేస్తాను. ఎందుకంటే నేను కోవటి కాదని
వైసీపీ కోవిడ్ కాదని చంద్రబాబు నాయుడు చెప్పే వరకు రామ్ తెలుగుదేశం పార్టీ అభిమాని, ముఖ్యంగా నా అభిమానిని చంద్రబాబు చెప్పే వరకు ఈ దండయాత్ర అమలు చేస్తాను. అందువల్ల నేను ఎవరికి భయపడను. నన్ను భయపెట్టడానికి చూస్తే వేటాడేస్తాను. ఒకటే చెప్తాను, ఇంకా తెలుగు సిద్ధాంతం ఒకటే, తప్పు చేస్తే కాలు తీసే, అబద్ధం ఆడితే నాలుగు కోసే, నో పోలీస్, క్రైమ్ రేట్ తగ్గిస్తాను, ఒక బొప్పుడుగా మారుతాను. ఈవేళ ప్రజలు పీడిస్తుంటే ఇంకా నేను చూడదలుచుకోలేదు. ఈవేళ నా రాష్ట్రాన్ని కాపాడటం కోసం గతంలోనే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే దండయాత్ర చేశా, పులిని వెళ్ళాను, కడప వెళ్ళాను. అందువల్ల ఈ రోజు నన్ను పల్లా టచ్ చేశాను. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కోవట్లను అందరూ ఏర్పడేస్తాను, ఎవరిని ఉపేక్షించలేదు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారి కలంకం తేకుండా తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా అధికారం ఉండేలాగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. జై హింద్.